మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తారీఖు నుండి మనకు పక్షము అంటే ఈ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి గ్రహ సంచారము మరి యొక్క గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి బాగుండబోతూ ఉన్నది, ఈ 15 రోజులలో ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక మాట, ముందుగా ప్రేక్షకులు మీరు జన్మించినటువంటి సమయం కావచ్చును, ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని చూసుకోవడము 100కు 90% పర్ఫెక్ట్గా ఉంటుంది, అక్యురేట్గా. పేరు బలం పట్టి చూసుకోవడము అది కొంత అక్యురేట్గా ఉంటుంది. కనుక మరొకటి, జన్మనామం వేరు, మీ యొక్క వ్యవహారిక నామం వేరే ఉంటుంది, అట్లా కూడా ఇబ్బందులు ఎదురవుతుంది. కనుక మరి ఏ రకంగా చూసుకోవాలి, మరి మన లగ్నం ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ద్వితీయాధిపతి ఎవరు, ఏ లగ్నం అయితే ఉంటుందో వారికి ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు దాన్ని యాక్టివేషన్ చేసుకోకుండా ఇబ్బంది పడితే ఎవరు ఏం చేయలేరు. కనుక సింహరాశి అనుకుందాం, ద్వితీయాతో కన్యను యాక్టివేషన్ చేయాలి. అంటే ఏమిటి, బుధునికి సంబంధించింది ఏం చేయాలి. అదేవిధంగా మకరం అనుకుందాం, అంటే కుంభము వీరికి ద్వితీయాతు. సో ఇట్లా ఏ రాశుల వారు లగ్నం ఏమిటి అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతుంది. మరి ఈ 15 రోజులలో జరగబోయే మంచి చెడు మార్పుల గురించి తెలుసుకుందాం. 15వ తారీఖు నుండి ఈ 30-31వ తారీఖు వరకు కూడా, మరి యొక్క ఆగస్టు నెలలో 31వ తారీఖు వరకు ఈ 15 రోజుల పక్ష ఫలితాలను మనము చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా కృత్తిక 2-3 పాదాలు, రోహిణి 4 నక్షత్రాలు 4 పాదాలు, మృగశిర 1-2 పాదములు కూడా మనకు ఈ యొక్క వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఆరోగ్యము, వృత్తి, వ్యాపారము, ఆర్థికము, విద్య మరియు కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం తెలుసుకుందాం. వృషభ వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి మరియు అత్యంత యోగదాయకమైనటువంటి నెల అని చెప్పుకోవచ్చు, ఆగస్టు నెల. మరి ఇందులో భాగంగా సూర్యుడు వీరికి, బుధుడు, శుక్రుడు, మరి అదేవిధంగా కుజుడు, గురు, శనుల వల్ల కలిగేటువంటి పరిస్థితులు ఏమిటయ్యా అని చూసుకుందాం. మరి శనైశ్వరుడు మాత్రం లాభస్థానంలో ఉన్నాడు. మరి ధనకారకుడైనటువంటి గురువు ధనస్థానంలో ఉండడం, ధనస్థానంలో 2వ ఇంట ఉండడము మీ వృత్తి, ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలను సూచిస్తుందని చెప్పడం జరుగుతున్నది. నెల మధ్యలో జరిగేటువంటి సూర్య సంచారం మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. అంటే ఈ 15వ తారీఖు తర్వాత సూర్యుడు యొక్క మార్పు మీకు అత్యంత బలాన్ని తెచ్చిపెడుతుంది. మరి వృత్తి మరియు ఉద్యోగ విషయంలో చూసుకున్నట్టయితే మరి వృత్తిపరంగా ఇది ఒక సువర్ణ అవకాశాల నెల అని చెప్పుకోవచ్చును. ఈ 15వ తారీఖు తర్వాత ఈ పక్షము కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు మరియు అధికారుల నుండి పూర్తి మద్దతు లభించేటువంటి పరిస్థితి ఉంది. 10వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతలకు స్వీకారం కావచ్చును, అదేవిధంగా స్వీకరించడం కావచ్చును, ఎంతో ఉత్సాహంగా చూపుతారు కొత్త పనుల మీద. ఎవరు, ఈ యొక్క మనకు వృషభ రాశి వారు. అదేవిధంగా 15వ తారీఖు తర్వాత చక్కగా కూడా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏవైతే ప్రయత్నాలు అనుకుంటున్నారో అవి అద్భుతంగా ఫలిస్తాయి. కొన్ని అనుకూలమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. ఆ తర్వాత మరి సుఖాధిపతి అయినటువంటి సూర్యుడు తన సొంత ఇల్లు అయినటువంటి 4వ ఇంట్లో కేతువుతో కలవడం వల్ల పనిభారం పెరిగి కొంత మానసిక ఒత్తిడి గురయ్యేటువంటి అవకాశం ఉంది. పై అధికారులతో చిన్న చిన్న అపార్థాలు కూడా రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అపార్థం చేసుకోవడం కానీ అపార్థాలకు దారితీసేటువంటి విధంగా ఉండకండి. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే
ఈ నెల మీకు చాలా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరి చక్కగా లాభాధిపతి అయినటువంటి గురువు రెండో ధనస్థానంలో ఉండడము, మరి మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇక రాబడికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో నిలిచినటువంటి డబ్బులు చేతికి అందుతుంది. అదేవిధంగా శుక్రుడు మీకు అద్భుతంగా ఉండడం వల్ల కొంతమేర విలాసవంతమైనటువంటి వస్తువులు కొనేటువంటి పరిస్థితి ఉంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంకనూ కూడా భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసేటువంటి యోగం ప్రబలంగా గోచరిస్తుంది 15వ తారీఖు తర్వాత. ఇక అదేవిధంగా కుటుంబ పరంగా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము అని చెప్పుకోవచ్చును. సంతోషకరమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. ఇట్టి 15 రోజులు శుభకార్యాల ప్రస్తావన ఉంటాయి. అదేవిధంగా మీ 7వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వారి నుండి మీరు ఊహించని బహుమతి లేదా శుభవార్త అందుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పక సానుకూల ఫలితం గోచరిస్తూ ఉంది. అదేవిధంగా కొన్నిసార్లు ఒంటరితనం భావించినా తప్పకుండా మీకు మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో ప్రశాంతత చేకూరేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు చాలా అనుకూల స్థానంలో ఉండడం వల్ల చాలా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ 15 రోజులు కూడా. అదేవిధంగా చివరి 2 వారాల్లో మాత్రము కొంత కడుపు నొప్పి కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, ఛాతిలో అసౌకర్యం వంటివి కానీ ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరము. వృషభ రాశి వారు గమనించుకోండి. మరి వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించేటువంటి పక్షము అని చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ వ్యాపారంలో గణనీయమైనటువంటి పెరుగుదల కనబడుతుంది. మరియు ఆదాయం రెట్టింపు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైనటువంటి సమయము. లాస్ట్ 2 వారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి నెల చివరి భాగంలో పని భారం పెరిగినప్పటికీ ఆర్థికంగా ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే మరి కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడము లేదా చదువుపై అశ్రద్ధ కలగవచ్చును అని చెప్పవచ్చును. అయితే ఇక్కడ కష్టపడితే కోరుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎందుకు కష్టపడాలి అంటే మన పంచమాధిపతి అయినటువంటి బుధువు మరియు భాగ్యాధిపతి అయినటువంటి శని కొంత అనుకూలంగా ఉండడం. శనేశ్వరునికి ఎంత పని చేస్తే అంత ఇష్టం ఆయనకు. వర్క్ మైండ్ సెట్. మీరు చదువుపై ఎంత శ్రద్ధ చూపిస్తే మీపై అంత శ్రద్ధ చూపిస్తాడు. అది గమనించుకోండి. మళ్ళీ ఇంట్లో కూడా ఉండేటువంటి వారితో చాలా ప్రశాంతంగా మాట్లాడాలి, పొలైట్గా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి అందరితో. అది కూడా గమనించండి. కోరుకున్నటువంటి ఫలితాలను సాధించగలరు. ముఖ్యంగా ఆగస్టు 30న బుధుడు 4వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ ఆలోచన విధానం మెరుగుపడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశాలు మెరుగుపడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇక ఈ నెలలో పాటించాల్సినటువంటి పరిహారాలు చూసుకునేటువంటి పరిస్థితి. మరి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని పూజించడం మీకు ఎంతో శ్రేయస్సు అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా గణేష స్తోత్రం కావచ్చును, గణపతికి గరగను సమర్పించడము మీకు ఎంతో శుభంగా ఉంది. మానసిక ఒత్తిడి అనేటువంటిది దూరం అవుతుంది. అదేవిధంగా ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడము మరీ మంచిది అని చెప్పడం జరుగుతుంది. కనుక ఇట్టి వృషభ రాశి వారికి ఇంకా ఈ యొక్క సెప్టెంబర్ నెల రాశి ఫలాల కోసం తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా మీకు ఉండేటువంటి డౌట్స్కు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ద బెస్ట్.